హలో వ్యూయర్స్, మీరు చూస్తున్నారు చిన్ని టెక్ ఇన్ తెలుగు. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం వాట్సాప్లోనే నార్మల్గా సెండ్ చేస్తుంటాం మెసేజ్ అనేది. అలాగే కామెంట్స్కి కూడా మనం నార్మల్గా రిప్లై ఇస్తుంటాము. ఏదైనా సరే సింబల్స్ అలాగే ఫొటోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాము. ఇవి కొద్దిగా పెద్ద ప్రాసెస్సే. బట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మన వాట్సాప్లోనే అవతల వాళ్ళకి కామెంట్ ఇవ్వాలనుకోండి, ఇక వీడియో రూపంలో కానీ, అలాగే జిఫ్ ఫార్మేట్లో కానీ, అలాగే ఒక లవ్ సింబల్లో కానీ, ఇలాగే దేంట్లో అంటే దాంట్లోనే మనం ఎలా కావాలంటే అలాగే మనకు వాళ్ళకి ఈజీగా వాట్సాప్లోనే సెండ్ చేయొచ్చు. అలాగే దానికి ఎటువంటి బ్రౌజర్లోకి వెళ్ళి ఫొటోస్ అయ్యి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని అందులో అప్లోడ్ చేసుకొని అవన్నీ అవసరం లేదు. అటాచ్మెంట్ చేసుకోక్కర్లేదు. జస్ట్ వన్ క్లిక్తో మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ చూస్తుంటాము. ఫేస్బుక్లోని ఎవరికైనా సరే కామెంట్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక ఫోటో రూపంలోని ఏదైనా సరే సెండ్ చేస్తూ ఉంటాము. అది జస్ట్ ఫన్నీ వీడియో కానీ, ఫన్నీ పిక్ కానీ, ఇలాంటివన్నీ సెండ్ చేస్తూ ఉంటాము. సో అలాగే మనం వాట్సాప్లో కూడా ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. ఓకే, అలాంటివన్నీ ఈ వాట్సాప్లోని ఎలా చేయాలనేది ఈ వీడియో. ఓకే, మన టాపిక్కి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే నా ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్కి వెళ్ళినట్టయితే ముందుగా మీరు మీ ప్లే స్టోర్లోని ఎమోజిఫై అని చెప్పేసి ఒక అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఇలాగా ఇంటర్ఫేస్ అనేది ఇలాగ ఉంటుంది. నెక్స్ట్ అని క్లిక్ చేసినట్టయితే, డన్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ డీటెయిల్స్ అని అడుగుతుంది. మేలా ఫీమేలా, అలాగే ఏజ్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. ఇలా క్లిక్ చేసి ఓకే చేసినట్టయితే మీకు ఇలాగా యాక్సెసిబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్స్ తీసుకొని వెళ్తుంది. ఓకే, అందులో ఈ ఎమోజిఫై ఎక్కడ ఉన్నదో చూసుకొని ఇక్కడ ఉన్నది థర్డ్ ఆప్షన్స్లో నా దానికి. ఓకే, దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే జస్ట్ అంతే, మనం ఇంకేం చేయక్కర్లేదు. ఈ ఎమోజిఫైని ఇలా జస్ట్ ఇన్స్టాల్ చేసుకొని ఇలా ఆన్ చేసుకోవాలి. సో మీకు ఇలాగా ఎమోజిఫై అనేది ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో మనకి ఇలాగ ఓపెన్ అయిన వెంటనే మీరు ఇక్కడ స్టోర్ అని ఉన్నది కదా, స్టోర్లోని మీరు కామెంట్స్ ఎలాగా ఇవ్వాలనుకుంటున్నారు, సన్నీ మోజీ, అలాగే ఐపీఎల్ మస్తీ, క్రేజీ క్రికెట్, ఇలాగ చాలానే ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేను లవ్ అని చెప్పేసి ఉన్నది కదా, దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇలా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అని ఉన్నది కదా, డౌన్లోడ్ చేసినట్టయితే ఓకే మనకి ఇది డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన ఇక్కడ చూడండి ఒక ట్యాగ్ అనేది వచ్చింది కదా, ఇలాగా మనం ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే కావాలనుకున్నారో అవి ఇలాగ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు వాట్సాప్లో ట్రై చేద్దాము లవ్ మీద. ఇక్కడ వాట్సాప్లోని లవ్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ ఎమోజిఫై అనేది ఆన్ అయిపోయింది. ఇక్కడ లాంగ్ ప్రెస్ ది ఎమోజిఫై ఇన్సర్ట్ వర్డ్ అని చెప్పేసి ఉన్నది, లాంగ్ ప్రెస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వీడియో ప్లే అవుతుంది కదా, అది జిఫ్ ఫార్మేట్ ప్లే అవుతుంది కదా, దాన్ని ఇలా క్లిక్ చేసినట్టయితే మీకు ఇలాగ చాలానే వస్తాయి. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఇలాగా మనం పిక్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసి మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క కాంటాక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా ఓకే చేసినట్టయితే ఇలాగా ఒక జిఫ్ ఫార్మేట్ అనేది ఓకే అయిపోద్ది. అవతల వాళ్ళకి ఈజీగా సెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాగా జిఫ్ ఫార్మేట్స్ అనేవి ఇలా ఈజీగా పంపించుకోవచ్చు. ఎలాంటి సాఫ్ట్వేర్ మీరు ఎలాగైనా డౌన్లోడ్ చేసుకోకుండా సింపుల్గా ఎమోజిఫై ద్వారా మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎలాగా దేనికోసమైనా సెట్ చేసినట్టయితే అది మీకు అవైలబుల్ ఉన్నట్టయితే వస్తుంది. ఓకే, నేను ఇంకోటి క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగ ఉన్నది కదా, ఇలా క్లిక్ చేసి ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇది సెండ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇవన్నీ ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఎమోజిఫైలోనే మనకి ఇలాగ చాలానే ఉన్నాయి కదా, అవి అలా డౌన్లోడ్ చేసుకొని ఇలా యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ యాప్ కోసం తెలుసుంటే తెలియని వరకు షేర్ చేయండి. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.